పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు, స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రం నాయన. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమంతా మీ కాపుదలలో మీరు మమ్మల్ని భద్రంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, ఎటువంటి ఆటంకములు మాకు కలగకుండా, ఏ సాతాను పన్నాగములు మా మీద పనిచేయకుండా, ఏ దుష్టుడి ప్రయోగాలు మా మీద పనిచేయకుండా మీరు వాటన్నిటిని అడ్డుకొని మాకు క్షేమకరమైన జీవితాన్ని ఈ రోజంతా మాకు ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, నాలో మాలో మీకు ఆయాసకరమైన క్రియలు ఈ దినములో తండ్రి ప్రభువా, మేమేమి చేసి ఉన్నామో ఒక్కసారినైనా తండ్రి వాటన్నిటినీ మీ పాదాల చెంత చేరి ఒప్పుకొనుచున్నాం. ప్రభువా, మీకు ఆయాసకరంగా మాలో తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, నడవడిక ఈ దినమంతా ఏది జరిగి ఉన్నా కూడా దయచేసి వాటన్నిటిని మన్నించి క్షమించి మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంతో మా హృదయాలని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులంగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా అతిక్రమములను దాచుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. ప్రభువా, నీవే వాటన్నిటిని కడిగి శుద్ధి చేయండి నైనా. పాపం మరలా చేయకుండా పరిశుద్ధమైన జీవితాలు జీవించే కృపను దయచేయండి నైనా. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నుని తిప్పివేయండి. వ్యర్థమైన మాటలు పలకకుండా మా నోటిని నీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ చిత్తానుసారమైన నీకిష్టమైన జీవితం మేము జీవించే కృప దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపము మా మీదికి రాకుండా, సులువుగా చిక్కుల పెట్టి ఏ పాపాల వైపు మేము పయనించకుండా నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు మాకందరికీ దయచేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నిద్రా సమయానికి ముందు ఎవరైతే నీకు మొరపెడుతున్నారో, ఎవరైతే వారి ఆత్మను తండ్రి ప్రార్థన పూర్వకంగా నీ చేతులకు అప్పచెప్తున్నారో వారి చుట్టూ నీ అగ్ని కంచె వేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఏ అపవాదినైనా రాత్రికాల సమయంలో తండ్రి వారిని తండ్రి బలహీనపరచకుండా, వారిని తండ్రి ప్రభు భయభ్రాంతులకు గురి చేయకుండా, చెడ్డ కలల రూపంలో తండ్రి ప్రభు ఎటువంటినైనా ఆపద, ఎటువంటి ఇబ్బంది వారి జీవితాల్లో కలగకుండా సహాయం దయచేయండి. మీ దూతల్నినైనా వారి చుట్టూ కాపలగా పెట్టండి ప్రభువా నాయన. నిన్ను నమ్మిన వారిని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడో కాదు, నీవే తండ్రి ప్రభు అందరినీ రక్షించే దేవుడు, అందరినీ తండ్రి ప్రభు నీ రెక్కల చాటున భద్రపరిచే దేవుడు. ఇదిగో చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని సెలవిస్తున్న గొప్ప దేవుడు గనక నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో నీకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపములు ఆలకించి ప్రతి ఒక్కరినినైనా నీ బలమైన రెక్కల చాటున భద్రపరిచి రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మాలో తండ్రి ఎవరిలోనైనా నిద్రాశక్తి, ఆసక్తి విషయంలో మాంద్యత్వం ఉంటే తొలగించండి. వేకువజామునే, రేయిమోటుజామునే లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితము నాకు మాకు నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ జీవితాన్ని మీరే బలపరచండి నాయన. ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లే జీవితం మా అందరికీ దయచేయి ప్రభువా. నీ చిత్తానుసారమైన, నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా, మీకు మహిమకరంగా జీవించే జీవితం నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి రాత్రికాల సమయంలో నాయన ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభు అనారోగ్యంతో ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని ముట్టండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించి ప్రతి ఒక్కరికి స్వస్థత, సంపూర్ణమైన విడుదల దయచేసి నాయన వారిని సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోండి. రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానం కలిగి ఉదయకాలం వరకు నాయన వారు స్వస్థత పొందుకునే కృపను దయచేయండి. అదే రీతిగా ప్రభు ఎంతమంది నాయన ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ క్షేమం దయచేయండి. మీరే తండ్రి వారి చుట్టూ నీ దూతల్ని కాపుదలుగా పెట్టండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సహాయం దయచేయండి ప్రభువా. మరి తండ్రి ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభువా మరి బలహీన శరీరాలతో ఉన్నారు నాయన తండ్రి, ప్రార్థన కూడా చేసుకోలేని తండ్రి స్థితిలో ఉన్నారు. వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. వారి కుటుంబ పరిస్థితుల్ని తండ్రి ప్రభువా తొలగించండి. సంపూర్ణంగా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ శాంతిని, సమాధానాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా నీతో అంటుకట్టబడి నీ నుంచి వచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకుంటూ నీ సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో వర్ధిల్లే కృప దయచేయండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు సృష్టించిన బిడ్డలే ప్రభువా. అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడుటకు సహాయం దయచేయండి. సువార్త ప్రకటిస్తున్న వారు తండ్రి, సువార్త నాయన ఎక్కడ కూడా తండ్రి ప్రభు వ్యర్థం కాకుండా నాయన నూరంతలుగా పంట కోయుటకు సహాయం దయచేయండి. మీరే నిశ్చయముగా ప్రతి సేవకుడి ప్రార్థనను నాయన ఆలకించి, ప్రతి సేవకుడు చేస్తున్న పరిచర్యను దీవించి, ప్రతి ఒక్కరిని ఆయన ద్వారా అనేక మంది ఆత్మలు ఈ లోకంలో రక్షించబడి నీ పరలోక రాజ్యం చేరే భాగ్యాన్ని దయచేస్తూ రమని ఈ రాత్రికాల ప్రార్థనని ఆలకించినందుకు మీకే కోట్ల స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన మాకును సంఘ బిడ్డలకు, దైవ సేవకులకు, వారి కుటుంబానికి, సకల పరిశుద్ధులందరికీ సదాకాలం మీరు తోడైండి నడిపించి రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానము దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.